ఎన్ని మాటలు చెప్పిరాలు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు పెళ్లికి, మేము తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికి 2.5-3 లక్షల పెళ్లిలేని. రేపు 18 తారీఖు కూడా పిచ్చి పిచ్చుకునే పెళ్లిలు, లెక్కలేని పెళ్లిలు ఉన్నాయి. 18 తారీఖు మళ్ళా శ్రావణ మాసం మొదలైంది, పెళ్లిలు ఇక లెక్క దివానం లేదండి నీకు. మరి ముఖ్యమంత్రికి బంగారం షాపులో తెలియదా, లేక పతార లేదా, బంగారం దొరుకుతలేదా, ఏమైందో తెలియదు. గవే మళ్ళా కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన ₹1,00,000 చెక్కులు తప్ప, అది కూడా మొన్నటిదాకా తొక్కిపెట్టి మళ్ళా మనోళ్ళు కొట్లాడితే, మన పల్లరాజేశ్వర రెడ్డి, మన కౌశిక్ రెడ్డి అందరు కొట్లాడితే ఆఖరికి మొన్న ఎమ్మెల్యేలతో మళ్ళీ ఇప్పించే కథ. లేకపోతే అది కూడా ఎత్తగొట్టే ఆలోచన ఉండే. మళ్ళా గదే ₹1,00,000 చెక్కు కేసీఆర్ ఇచ్చిపోయిందే తప్ప తులం బంగారం లేదు, మన్ను లేదు. అందుకే మేము చెప్పినాం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యడని చెప్పిన నేనైతే. మీరు రాసి పెట్టుకొని ఈయన ఇయ్యడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలు. 2.5 లక్షల పెళ్లిలు అయినాయి. కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులో అల్లవెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, ఏం అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరండి, మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. మీరు మాకేదో తెలియకపోయా పాపం, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే మీరు తప్పని మేమెందుకు అంటాం అక్క. ఎక్కువ పెట్టు బస్సులు, తన్నుకుంటాను మంచిగా లేదు, పెట్టు మనిషికో బస్సు పెట్టు. మేమెందుకు అంటాం, మనిషికో బస్సు పెట్టు మంచిగా, అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం ఎత్తారో చేయండి, మేమెందుకు అంటాం. ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు? సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తుపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా సూపు రియల్. ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. ఇక ముసలోళ్ళని మోసం చేసారు. కేసీఆర్ 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తున్నామని. మరి ఇవాళ 2,000 4,000 కాదు, ఆ ఉన్న 2,000 2 నెలలు కొట్టిరు. జనవరి నెలలో కొట్టిరు. ఇప్పుడు ఇక మనం ఆగస్టులో ఉన్నాం, ఇంకా జూలై జూన్ పింఛన్లు కూడా పడలేదు. కాబట్టి సమాజం మొత్తానికి అర్థమవుతాను. ఈ అన్నిటికీ మించి మన మీద అప్పుడు మాటల దాడి ఏం చేశారండి, కుటుంబ పాలన అన్నారు. కుటుంబ పాలన ఎక్కడ చూసిన కేసీఆర్ కుటుంబమేనా? మళ్ళీ ఇలా రాష్ట్రంలో ఎవరి కుటుంబం కనబడుతుంది? మరి ఎటు చూస్తాడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కనబడతాను. సరే కేసీఆర్ కుటుంబంలో అంటే మేము గెలిచి వచ్చినాం. నేను 5 సార్లు ఎమ్మెల్యే, హరీష్ రావు గారు ఆయన 6 సార్లు ఎమ్మెల్యే, కవితమ్మ గెలిచింది. ఇట్లా మేము ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చినాం. మరి రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏ ప్రజలు గెలిపించారు? మేము తిరుపతి రెడ్డి గారి ఫ్లెక్సీలు ఊరంతున్నాయి. ఫస్ట్ ఇంకా తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీ పెడితే పాప రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదు, అదో కథను మళ్ళా అటెన్ కతికిచ్చారు. కొండలరెడ్డి గారు మరి ఏ అధికారంతో ఆస్ట్రేలియాకు పెద్ద బృందం తీసుకొని పోయిండు కొండలరెడ్డి. ఇంకో తమ్ముడు అమెరికాలో వాళ్ళ తమ్ముడితోని